నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. నీకొచ్చినటువంటి కష్టము, నీకొచ్చినటువంటి శ్రమ, నీ జీవితంలో నీకు కలిగినటువంటి దుఃఖము, నీ జీవితంలో నీకు కలిగినటువంటి నష్టము, భరించలేనటువంటి శ్రమలు నీ జీవితంలో నువ్వు అనుభవిస్తూ, నేను చేసినటువంటి పాపము వలన, దేవుని మీద నేను తిరుగుబాటు చేయడము వలన, దేవునికి వ్యతిరేకంగా నేను జీవించడం వలన నా జీవితంలోనికి ఈ శ్రమ వచ్చింది అని నువ్వు అనుకుంటూ, దేవుడు నా జీవితంలో ఇంకా ఏమీ చెయ్యడేమో, నన్ను పూర్తిగా ఆయన వదిలివేసాడేమో, నన్ను ఇంకా ఎప్పటికీ జ్ఞాపకము చేసుకోకుండా ఆయన నా నుంచి దూరంగా వెళ్ళిపోయాడేమో, నేను విడిచిపెట్టబడినటువంటి వాడును, విడిచిపెట్టబడినటువంటి దానను అని నీ హృదయంలో నువ్వు అనుకుంటూ, నువ్వు తలపోస్తూ, నువ్వు దుఃఖిస్తూ ఉంటే, దేవుని యొక్క వాక్యము నీతో చెప్పేటటువంటి మాట ఏమిటి అంటే, నిన్ను దేవుడు మరిచిపోవుట అనేటటువంటిది అసాధ్యమైనటువంటి పని, దేవుడు చేయలేనటువంటి పని. ఈ దినమున దేవుని వాక్యంలో నుంచి ఒక ముఖ్యమైనటువంటి భాగాన్ని మనము ధ్యానిస్తాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 1వ వచనం నుంచి ప్రారంభించి నేను కొన్ని వచనాలను చదువుతాను. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు, సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబో క్రొత్త పేరు నీకు పెట్టబడును. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీవు దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. విడువబడిన దానవని ఇక మీదట నీవనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గురించి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. 6వ వచనము, యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనను పగలైనను వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగచేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. ఈ వాక్య భాగము దేవుడు ఇశ్రాయేలీలతోటి మాట్లాడుతూ ఉన్నాడు, యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దీని యొక్క బ్యాక్గ్రౌండ్, ఏ నేపథ్యంలో ఆయన ఈ మాటలు ఇశ్రాయేలీయుల వారితోటి, యూదా వారితోటి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, దాని కాంటెక్స్ట్, సందర్భం ఏమిటి, సమయం ఏమిటి అనేటటువంటి దాన్ని మనము ఒకసారి దాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ తర్వాత మిగిలిన విషయాల గురించి ధ్యానించుకుంటాం. మొట్టమొదటిగా వాక్యము దేవుడు మనకు ఎందుకో రాసి పెట్టాడంటే, ఇశ్రాయేలీయుల వలె, యూదా దేశస్థుల వలె నిరాశలో, నిస్పృహలో కృంగిపోయినటువంటి వారిని దేవుడు పైకి లేవనెత్తేదానికి, నేను మిమ్ములను విడిచిపెట్టలేదు అని మీతో, లేదంటే మనతోటి, ఈనాటి విశ్వాసులతో ఆయన చెప్పేదానికి దేవుడు ఆ లేఖనాలను మన కోసం పొందుపరిచాడు. ఇశ్రాయేలీయులు పరిస్థితి ఏమిటి అనేటటువంటిది ఒకసారి చెప్తాను. యెషయా ఈ గ్రంథాన్ని సుమారుగా క్రీస్తుకు పూర్వము 750 సంవత్సరాలు, సుమారుగా చెప్తున్నానండి, 739,
రెండు ఈ మధ్య ప్రాంతంలో సుమారు డేట్స్, అప్రాక్సిమేట్ డేట్స్ చెప్తున్నాం. ఈ మధ్య కాలంలో ఆయన రాశాడు. ఆయన ఆ ప్రవచనము చెప్పినప్పుడు యూదా దేశము, యెరూషలేము ఇంకా చెరపట్టబడలే. జనులు చాలా అభివృద్ధిలో బ్రతుకుతూ ఉన్నారు. ఏ రాజు వాళ్ళని పరిపాలించడంలే. స్వతంత్ర దేశంగానే యూదా దేశం ఉంది. అయితే వారు తమ దేశంలో జీవిస్తూ యెరూషలేములో దేవుని యొక్క మందిరము ఆ సమయంలో ఉండేటటువంటి జీవిస్తూ బ్రతికేటప్పుడు వారు దేవుని యొక్క నిబంధనని, దేవుని యొక్క ఆజ్ఞలని వాళ్ళు పూర్తిగా మర్చిపోయి తృణీకరించి ఆయన మాటల మీద తిరుగుబాటు చేసి ఆయన దృష్టికి పాపము చేసినటువంటి వారు అయ్యారు. వాళ్ళ మీదకి బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు ఇంకా దండెత్తి రాలే. అది భవిష్యత్తులో జరగబోతూ ఉంది. ఇప్పుడు వాళ్ళు సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, అభివృద్ధి చెందుతూ ఉన్నారు, అన్నీ చక్కగానే సమకూడుతూ ఉన్నాయి. కానీ లేనటువంటిది ఏమిటి అంటే దేవుడు వాళ్ళ జీవితాల్లో నుంచి ఆయన మరుగైపోయాడు. దేవుణ్ణి వాళ్ళు దూరం పెట్టేశారు. దేవుణ్ణి దూరం పెట్టడము అనేటటువంటి పదము మనము వాడినప్పుడు, దేవుణ్ణి మర్చిపోయారు అనేటటువంటి పదము మనము వాడినప్పుడు దాని అర్థం ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యానికి, ఆయన ఆజ్ఞలకి వారి యొక్క హృదయాల్లో స్థానము లేదు. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఆజ్ఞల్ని ఆచరించడం, గౌరవించడం, వాటి ప్రకారం నడుచుకోవడం లేదు అని దాని యొక్క అర్థం. దేవుణ్ణి మర్చిపోయారు అంటే పైకి మాత్రము వాళ్ళు ఇశ్రాయేలీలే, దేవునితో నిబంధన చేసినటువంటి వారే, ఆరాధన యెరూషలేములో మందిరంలో ఆరాధన చేసేటటువంటి వాళ్ళే, సున్నతి సంస్కారం కలిగినటువంటి వాళ్ళే, చెప్పుకునేదానికి యెహోవా దేవుడు అని చెప్పుకునేటటువంటి వారు అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళల్లో దేవుని యొక్క వాక్యమునకు చోటు అనేటటువంటిది లేదు. దేవుడు ఇటువంటి ప్రజలకి ప్రవక్తల ద్వారా అనేక సంవత్సరాలుగా వాళ్ళని హెచ్చరిస్తూ, మీ ప్రవర్తన మార్చుకోకపోతే మీరు దేశంలో నుంచి వెళ్ళగొట్టబడతారు, వేరే దేశంలోనికి మీరు కొనిపోబడతారు, మీరు చెరపట్టబడతారు అనేటటువంటి విషయాన్ని ప్రవక్తల ద్వారా చెప్తూ వచ్చాడు. మీ ప్రవర్తన మానుకొని దేవుని వైపుకి తిరిగి అనేటటువంటి పదము మనము వాడినప్పుడు దాని యొక్క అర్థం ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యము వైపుకి తిరిగి, దేవుని యొక్క వాక్యాన్ని గురించి ధ్యానించి, దేవుని యొక్క వాక్యం చొప్పున ప్రవర్తనని సమస్తాన్ని చక్కదిద్దుకుంటూ దాని ప్రకారము నడుచుకుంటూ ఉండడము దేవుని వైపుకి తిరగడము అని అర్థం. ఆ దేవుని వైపుకి తిరిగి ఆయన నిబంధన ప్రకారం నడుచుకుంటూ ఇష్టలైతే మీ మీదకి ఈ శ్రమ రాదు అని చెప్తే దాని గురించి పట్టించుకోలే. యోషియా ఆ సమయంలో ప్రవచిస్తూ ఉన్నాడు. యెషయాతో పాటు ఇర్మియా కూడా ప్రవచించాడు. అది వేరే విషయం, దాంట్లోకి మనం పోము. ఉత్త యెషయాకు మాత్రమే పరిమితం చేసుకుంటాం. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం నుంచి 39వ అధ్యాయం వరకు దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క జీవన విధానాన్ని, వారి యొక్క పాపాన్ని, వారి యొక్క పరిస్థితుల్ని ఆయన వివరిస్తూ వాళ్ళకి చేసేటటువంటి హెచ్చరికలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. 40 నుంచి ప్రారంభించి మిగిలినటువంటి అధ్యాయాలు 65 వరకు అవన్నీ కూడా భవిష్యత్తులో జరగబోయేటటువంటి విషయాల గురించి చెప్పబడింది. మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడేటటువంటి ఆ సందర్భము ఏమిటి అంటే వాళ్ళు ఇంకా యూదా దేశంలోనే ఉన్నారండి. బబులోను రాజు ఇంకా రాలే. యెరూషలేంని, యూదా దేశాన్ని ఆయన నాశనం చేసి తగలబెట్టల. అవి ఇంకా జరగలే, అవి భవిష్యత్తులో జరుగుతాయి. అయితే అవి జరగకముందు దేవుడు తన ప్రవక్త ద్వారా
ఇస్రాయేలీలతోటి లేదంటే యూదా దేశంలో ఉండేటటువంటి ప్రజలతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగము 62వ అధ్యాయము సందర్భము ఏమిటి అంటే, ఇశ్రాయేలీయుల దేశాన్ని, యూదా దేశాన్ని నెబుకద్నెజర్ రాజు ఆయన ఓడించి యెరూషలేముని మందిరాన్ని తగలబెట్టి నాశనం చేసేసి యూదా దేశంలో ఉండే ప్రజల్ని ఆయన బబులోను దేశానికి కొనిపోయాడు. ఇది ఇంకా జరగలే. దేవుడు యెషయా ప్రవక్తకి ఆయన సమయం నుంచి 150 సంవత్సరాలు ముందు జరగబోయేటటువంటి సంఘటనల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 150 సంవత్సరాల తర్వాత వీరి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉంటారు, వారి యొక్క హృదయం యొక్క స్థితి, వారి యొక్క ఆత్మీయ స్థితి, వారి ఎటువంటి నిరాశలో నిస్పృహలో కృంగిపోయి ఉంటారు అనేటటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 150 సంవత్సరాల తర్వాత, సుమారుగా అప్రాక్సిమేట్గా చెప్తున్నానండి, యెషయా ప్రవచించిన 150 సంవత్సరాల తర్వాత ఇది జరగబోతుంది. ఆ సమయంలో ఇశ్రాయేలీయులు చెరపట్టబడి బబులోను దేశంలో చెరలో ఉన్నటువంటి ప్రజలుగా ఉంటారు. అప్పుడు వాళ్ళ హృదయం యొక్క స్థితి, వాళ్ళలోకి వచ్చినటువంటి నిరాశ, వాళ్ళలోకి వచ్చినటువంటి ఆ నిస్పృహ, హోప్లెస్నెస్, డిస్పేర్, డిస్కరేజ్మెంట్ అనేటటువంటివి వాళ్ళ హృదయాల్ని చుట్టుముట్టుంటాయి. ఏ విధంగా ఉంటుందంటే, చెరపట్టబడ్డాం, దేశాన్ని కోల్పోయాం, దేవుని యొక్క మందిరాన్ని కోల్పోయాం, యెరూషలేములో నుంచి మనము వేరు చేయబడ్డాం, ఆస్తులు పోయినాయి, పొలాలు పోయినాయి, వాళ్ళు నమ్ముకున్నటువంటి ఆస్తులు, తర్వాత వచ్చి ఇతర దేవతల మీద ఆధారపడ్డము, మనుషుల మీద ఆధారపడ్డము, అవన్నీ కూడా నాశనమైపోయి వాళ్ళు ఏమీ లేక చెరపట్టబడి వేరొక దేశంలో 2వ తరగతి పౌరులుగా, సెకండ్ క్లాస్ సిటిజన్స్గా నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి సమయం అది. ఆ సమయంలో వారిని పట్టి పీడిస్తూ ఉన్నటువంటి నిరాశ, దట్ డిస్పేర్, దట్ హోప్లెస్నెస్, దేవుడు మమ్మల్ని ఇక దగ్గరికి తీయడేమో, దేవుడు మమ్మల్ని పూర్తిగా మర్చిపోయాడేమో, మాతో చేసినటువంటి నిబంధనని ఆయన ఇక పట్టించుకోడేమో, మేము ఈ విధంగా ఈ అన్యుల దేశంలో చెరలో ఉంటూ మా బ్రతుకంతా, మా తర్వాత మా పిల్లలంతా ఈ అన్య దేశంలో మేము ఈ విధంగా ఉండిపోవలసి వస్తుందేమో, వాట్ ఈజ్ అవర్ ఫ్యూచర్, మా భవిష్యత్ ఏంటి, మన పిల్లల భవిష్యత్ ఏమిటి, ఇటువంటి అనేకమైనటువంటి ఆలోచనలు చెరపట్టబడినటువంటి ఆ ప్రజల్లో వాళ్ళకి వస్తూ ఉన్నాయి. ఆ చెర అనేటటువంటిది ఏమిటి అంటే, దేవుని యొక్క తీర్పు ఆయన పిల్లల మీదకి వచ్చింది. దేవుని యొక్క శిక్ష, పనిష్మెంట్ అనేటటువంటిది ఆయన పిల్లల మీదకి వచ్చింది. జడ్జిమెంట్ అండ్ పనిష్మెంట్ అనేటటువంటివి ఆయన తన పిల్లలకి విధించాడు. చూడండి, మీరు గ్రీక్ సామ్రాజ్యము, రోమ్ సామ్రాజ్యము, ఇతర దేశాల్లో ఉండేటటువంటి సంస్కృతుల్లో ఉండే దేవతల్ని మీరు కానీ బైబిల్లో ఉండేటటువంటి దేవుడితోటి పోలిస్తే, ఈ దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడే, కనికరమ కలిగినటువంటి దేవుడే, క్షమించేటటువంటి దేవుడే, కృప కలిగినటువంటి దేవుడే. కానీ ఈ దేవుడు అత్యంత ఉన్నతమైనటువంటిగా భావించేటటువంటి కొన్ని విలువలు, కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, జస్టిస్, న్యాయం తీర్చడం, నీతి ప్రకారం నడుచుకోవడం, తర్వాత పరిశుద్ధత, ఇవన్నీ కూడా ఈ దేవునిలో, ఆయన వ్యక్తిత్వంలో ఉండేటటువంటి అంశాలు. మిగిలినటువంటి దేవుళ్ళల్లో, దేవతలో వీటికి అంత ప్రాముఖ్యత ఉండదు. రైచియస్నెస్ అనేటటువంటిది, జస్టిస్ అనేటటువంటిది, హోలీనెస్ అనేటటువంటిది ఈ రోమ్ సామ్రాజ్యంలో ఉండేటటువంటి దేవుళ్ళకు కానీ దేవతలు కానీ అంత ప్రాముఖ్యత కాదు. వారి ప్రవర్తనకి అది అంత ఇంపార్టెంట్ కాదు, వారిని ఆరాధించేటటువంటి భక్తులకి అది ఇంపార్టెంట్ కాదు. కానీ బైబిల్లో ఉండేటటువంటి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు,
దేవుని యొక్క తీర్పు వచ్చింది. ఆ తీర్పు ప్రకారం శిక్షని అనుభవిస్తూ ఉన్నారు. ఆ తీర్పులో, ఆ శిక్షలో వాళ్ళు ఉండేటప్పుడు వాళ్ళకి కలిగినటువంటి భావాలు, ఇది ఇంకా అయిపోయింది, దిస్ ఈజ్ ఫైనల్, గాడ్ హ్యాస్ అబాండన్డ్ us, గాడ్ హ్యాస్ forsaken us, గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐజాక్ అండ్ జేకబ్, ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ హ్యాస్ forsaken his people అనేటటువంటి భావం వాళ్ళకు వచ్చేసింది. నిరాశకి, నిస్పృహకి కారణం. భవిష్యత్తు మీద ఎటువంటి భరోసా లేదు, భవిష్యత్తు మీద ఎటువంటి ఆశ లేదు. ఎవరు మమ్మల్ని విడిపించగలరు? బబులోను సామ్రాజ్యము మహాశక్తివంతమైనటువంటి సామ్రాజ్యం, మహాక్రూరమైనటువంటి సామ్రాజ్యం. ఇట్ వాజ్ వెరీ పవర్ఫుల్ నేషన్, ఇట్ వాజ్ ఎ క్రూయల్ నేషన్, అండ్ ద కింగ్స్ వర్ వెరీ క్రూయల్ అండ్ రూత్లెస్. అటువంటి రాజులు వాళ్ళు. వాళ్ళ సామ్రాజ్యంలో బ్రతుకుతూ వాళ్ళ రాజ్యం క్రింద ఉన్నటువంటి ఈ ప్రజలకి రేపు అనేటటువంటిది ఒకానొక దినాన మా దేశానికి పోయి మా ఇళ్లల్లో మేము కాపురం ఉంటాము, మా పొలాలు మేము సేద్యం చేసుకుంటాము, మా పిల్లలు మా ముందు పెరుగుతారు, మా పంటలు మాకు వస్తాయి, మేము ఆ దినాన్ని మేము అనుభవిస్తాము. ఆ హోప్ అనేటటువంటిది వాళ్ళకి పూర్తిగా తుడిచిపుట్టుకుపోయినటువంటి సందర్భం అది. దెర్ వాజ్ నో హోప్ ఎట్ ఆల్. బబులోను అంత శక్తివంతమైనటువంటి సామ్రాజ్యం, దాని చేతుల్లో నుంచి వీళ్ళని విడిపించగలిగేటటువంటి వాడు ఎవడు కూడా లేడు. అటువంటి సందర్భంలో దేవుడు అది జరగకముందే 150 సంవత్సరాలకి ముందే వారు ఉండేటటువంటి హృదయం యొక్క స్థితిని దేవుడు ఎరిగి ముందుగా ప్రవక్త ద్వారా ఈ వాక్యాల్ని ఆ గ్రంథంలో రాసిపెట్టాడు. అదేవిధంగా ఇర్మియా గ్రంథంలో కూడా లోకమంతా ఒక రీతిగా చెప్తుంటే దేవుని యొక్క వాక్యం దానికి భిన్నంగా చెప్తూ ఉంది. మీరు ఖచ్చితంగా చెరకొనిపోబడతారు, బబులోను రాజు ఖచ్చితంగా ఈ దేశంలోకి వస్తాడు, మిమ్మల్ని నాశనం చేస్తాడని చెప్పి ఇర్మియా ప్రవక్త ప్రకటిస్తూనే ఉన్నాడు. జనులు ఎగతాళి చేస్తూ ఉన్నారు, ఆయన్ని ఎద్దేవా చేస్తూ ఉన్నారు, ఎగతాళి చేస్తూనే ఉన్నారు. కానీ చిట్ట చివరికి దేవుని వాక్యమే నెరవేరింది. మెజారిటీ ఒపీనియన్ కాదు, అధిక సంఖ్యాకులు ఏం మాట్లాడుతున్నారు అనేటటువంటిది సత్యానికి ప్రమాణం కాదు. దేవుని యొక్క వాక్యమే సత్యానికి ప్రమాణం. ఇక్కడ ఇటువంటి మానసిక స్థితిలో, ఆత్మీయ స్థితిలో, నిరాశలో, నిస్పృహలో కొట్టుకుపోతూ ఉన్నటువంటి ప్రజల మధ్యకి, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు అని అనుకుంటున్నటువంటి ప్రజల మధ్యకి దేవుని యొక్క వాక్యం ప్రవేశం చేస్తూ ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 62లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత అద్భుతంగా, ఏ విధంగా వాళ్ళ తన ప్రజలతో ఆయన సంబోధిస్తూ ఉన్నాడు చూడండి. ఏమని చెప్పి చెప్తానంటే, ఆయన ఏమంటాడంటే, సియోను నీతి సూర్యకాంతి వల్ల కనబడు వరకు, దాని రక్షణ దీపము వల్ల వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను అని చెప్పి ఆయన చెప్తాడండి. ప్రజలేమనుకుంటూ ఉన్నారు? దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, ఎందుకు మా మీదకి శిక్ష వచ్చింది, ఎందుకు మేము దేశంలో నుంచి బయటికి వెళ్ళగొట్టబడ్డాం, మా ఆస్తులు పోయినాయి, పొలాలు పోయినాయి, భూమి పోయింది, యెరూషలేము పోయింది, దేవుని యొక్క మందిరం పోయింది, అన్నీ కూడా వెళ్ళిపోయినాయి. దిక్కు లేనటువంటి స్థితిలో, వాళ్ళని రక్షించేవాడు ఎవ్వడు కూడా వాళ్ళకి కనిపించినటువంటి సమయంలో, హోప్లెస్ సిచ్యుయేషన్లో, అటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యము వారి దగ్గరికి వస్తూ ఉంది. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెప్పి చెప్తాడంటే, ఇప్పుడు ఏంది వాళ్ళ పరిస్థితి? వాళ్ళు మసిబట్టి మసకబారిపోయినటువంటి ప్రజల్లాగా ఉన్నారు. వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి, దేవుణ్ణి వదిలివేసి పాపం చేసి దేవుని యొక్క శిక్షలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థితి దేంతో పోల్చుకోవచ్చు అంటే, మసకబారినటువంటి స్థితిలో, వెలుగు లేనటువంటి స్థితిలో, చీకటిలో వాళ్ళు ఉన్నారు. అటువంటి ప్రజలకి దేవుడు మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, మీ యొక్క నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, అంటే మీ యొక్క నీతిని, రైచియస్నెస్ అనేటటువంటి దాన్ని, మీ యొక్క నీతిని సూర్యకాంతి వల్ల నేను ప్రకాశింపజేస్తాను అని, రక్షణ దీపం వల్ల వెలుగుచుండు వరకు, రక్షణ అనేటటువంటిది నేను మీకు నేను మిమ్మల్ని విడిపించుకొని వస్తాను. నీతికి రక్షణకి చాలా గొప్ప క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. నీతి రక్షణ అనేటటువంటిది విడదీయలేనటువంటి భావాలు బైబిల్లో. రక్షణ నువ్వు పొందుకున్నావంటే దేవుడు నిన్ను నీతిమంతునిగా తీర్చాడని అర్థం.
నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత నువ్వు నీతిని అనుసరించేటటువంటి బిడ్డగా ఉంటావు, నీతిని కోరుకునేటటువంటి వాడుగా ఉంటావు, పరిశుద్ధతను ప్రేమించేటటువంటి వాడుగా ఉంటావు. ఎప్పుడు? రక్షణ వచ్చిన తర్వాత, రక్షణ రాకముందు కాదు. రక్షణ రాకముందు నీ సొంత కార్యాల మీద, నీ సొంత నీతి మీద ఆధారపడతావు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నానంటే, నీ యొక్క నీతి నేను సూర్యకాంతి వల్ల ప్రకాశింపజేస్తాను, నీ యొక్క రక్షణ దీపము వల్ల నేను వెలిగిస్తానని చెప్పి వాళ్ళతో చెప్తూ, అవి నేను సాధించే వరకు, ఆ నీతిని మీకు నేను ఇచ్చేంత వరకు 2 పదాలు వాడతాడు. ఏం పదాలు వాడతాడంటే, నేను మౌనముగా ఉండను, నేను ఊరకుండను. I will not remain silent. I will not be inactive. I will not be distant. I will not be indifferent to you. నేను మౌనంగా ఉండను. మౌనంగా ఉండడం అంటే, ఊరకుండడం అంటే అర్థం ఏంటండి? మనము దైనందిన పరిభాషలో ఈ మాటలు మాట్లాడుతాం. ఊరకున్నాడు, మౌనంగా ఉన్నాడంటే దాని అర్థం ఏంటి? పని చేయడం లేదని అర్థం. ఊరకుండడం అంటే ఏంది? ఏ కార్యము చేయకుండా, ఏ క్రియ చేయకుండా అలా ఉండిపోవడం అన్నమాట. ఏ కార్యము లేదు, ఏ క్రియ లేదు. ఇట్ ఈజ్ ఎ ఇన్యాక్టివ్ స్టేట్ కదా. దేవుడు చెప్పేటటువంటి మాట ఏమిటంటే, నేను మిమ్మల్ని విడిపించేంత వరకు, నేను తిరిగి మీ నీతిని మీకు స్థాపించే వరకు, మీకు రక్షణ అనుగ్రహించేంత వరకు నేను మౌనంగా ఉండను, ఊరకుండను. అంటే నీ పక్షంగా, మీ పక్షంగా నేను కార్యోన్ముఖుడనై, కార్యము చేసేటటువంటి వాడిని నేనై, మీ పక్షంగా నేను దీన్ని సాధిస్తాను. ఐ విల్ బి వెరీ యాక్టివ్. ఇప్పుడు చూడండి, దీన్ని మీరు వాళ్ళు ఉండేటటువంటి మానసిక స్థితితోటి, ఆత్మీయ స్థితితోటి ఒకసారి పోల్చుకోండి. వాళ్ళు ఏమనుకుంటున్నారు? దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, దేవుడు మమ్మల్ని వదిలిపెట్టేశాడు, మేము పాపం చేశాం కాబట్టి, దేవుడిని విడనాడాం కాబట్టి, ఆయన నిబంధన మేము త్రోసిపుచ్చాం కాబట్టి, ఆయన ప్రవక్తల్ని మేము హింసించాం కాబట్టి, దేవుడు మమ్మల్ని తాను మాకిచ్చినటువంటి దేశంలోంచి బయటికి తోలివేశాడు, చెరలోనికి పంపించాడు, ఇంకా మా ముఖం ఆయన చూడు అనుకునేటటువంటి స్థితిలో దేవుని యొక్క వాక్కు వాళ్ళతో మాట్లాడేటటువంటి విషయం ఏంటంటే, నేను మిమ్మల్ని మర్చిపోలేదు, మీ నీతిని తిరిగి నేను స్థాపిస్తాను, మీకు రక్షణ దయచేస్తాను, అది చేసేంత వరకు నేను మౌనముగా ఉండను, నేను ఊరకుండను, పరిస్థితుల్లో నేను పనిచేస్తూ ఉంటాను. దాని యొక్క అర్థం ఇది. ఐ విల్ బీ వర్కింగ్ ఇన్ యువర్ సర్కమ్స్టెన్సెస్. నీ జీవితంలో నేను పనిచేస్తూ ఉంటా. ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఎవరితో చెప్పబడింది? ఒక దేశ ప్రజలతోటి, ఒక జాతితోటి చెప్పబడింది. దేవుడు ఎటువంటి అధికారం కలిగినటువంటి వాడంటే, ఏమండి, ఆయన మొత్తము దేశాలని, రాజ్యాలని, వాటిని ప్రభావితం చేసి, వాటి పరిస్థితులను మార్చి, వాటి దిశని, వాటి గమ్యాన్ని మార్చివేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. నువ్వు ఒక జాతి యొక్క జీవితకాలంతో, ఒక దేశం యొక్క జీవితకాలంతో పోల్చుకుంటే నీ జీవితకాలము చాలా తక్కువ. మహా అంటే 80, 90, 100, 110. కానీ ఒక జాతి యొక్క జీవితకాలము, ఒక దేశం యొక్క జీవితకాలం అనేటటువంటి చాలా లాంగ్ ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు ఉంటుంది. వాటిని కూడా, ఆ రాజ్యాలను కూడా ఆయన ప్రభావితం చేసి, వాటి దిశని, వాటి గమ్యాన్ని మార్చేటటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. ఆ పరిస్థితుల్లో పనిచేసేటటువంటి, రాజ్యాల్లో పనిచేసేటటువంటి దేవుడు, ప్రభుత్వాల్ని మార్చివేసేటటువంటి దేవుడు, రాజుల్ని లేవనెత్తేటటువంటి దేవుడు, రాజుల్ని తొలగించేటటువంటి దేవుడు, సమస్తము చేయగలిగినటువంటి దేవుడు అండి ఆయన. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నేను నీ పక్షంగా కార్యము చేస్తాను. ఐ ఆమ్ వెరీ మచ్ యాక్టివ్ ఇన్ యువర్ సర్కమ్స్టెన్సెస్. నీ జీవిత పరిస్థితుల్లో నేను చురుకుగా పనిచేస్తూ ఉన్నాను. ఐ ఆమ్ నాట్ ఇన్యాక్టివ్. ఐ ఆమ్ నాట్ డిస్టెంట్ ఫ్రమ్ యూ. ఐ ఆమ్ నాట్ ప్యాసివ్. నేను ఎక్కడో దూరంగా కూర్చుని చూస్తూ ఉండేటటువంటి వ్యక్తిని కాదు. నీ యొక్క దేశం యొక్క పరిస్థితుల్లో, జాతి యొక్క పరిస్థితుల్లో తిరిగి నేను జోక్యం చేసుకుంటాను. నేను జోక్యం చేసుకుని నీకు నీతిని నేను ప్రసాదించి తిరిగి నేను నిలబెడతాను అనేటటువంటి మాట ఆయన చెప్తూ ఉన్నాడు. కష్టాల్లో పోయేటప్పుడు, శ్రమలో పోయేటప్పుడు, దుఃఖంలో ఉండేటప్పుడు, ఇరుకులో, ఇబ్బందుల్లో ఉండేటప్పుడు మొట్టమొదటిగా వచ్చేటటువంటి ఆలోచన విశ్వాసుల గురించి మాట్లాడుతుంది. విశ్వాసం లేనటువంటి వారి సంగతి మనకెనవసరం. విశ్వాసంలో ఉండేటటువంటి వారు, దేవుణ్ణి నమ్ముకునేటువంటి వారు, యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచినటువంటి వారు,
ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, అనారోగ్యం, అనేకమైనటువంటి పరిస్థితులు వాళ్ళకి కలిగినప్పుడు దేవుని యొక్క వాక్యము నీతో చెప్పేటటువంటిది ఏమిటి అంటే, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన నిన్ను సమకూర్చి తిరిగి ఒక మంచి స్థితిలోనికి ఆయన తీసుకుని వచ్చేటటువంటి దేవుడు. ఆయన నిన్ను మర్చిపోలేదు, ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. చూడండి, ఆయన తన ప్రజల పక్షంగా ఉండేటటువంటి దేవుడు, వారి పక్షంగా వ్యాజ్యమాడేటటువంటి దేవుడు, వారి పక్షంగా పోరాడేటటువంటి దేవుడు. ఆ సమయంలో, ఆ కష్టంలో, శ్రమలో, ఇరుకులో, ఇబ్బందుల్లో దేవుడు మన పరిస్థితుల్లో లేడేమో అనేటటువంటి భావం మనకు కలగచ్చు. కానీ దేవుని యొక్క వాక్యము మనకి చెప్పేటటువంటిది ఏమిటంటే, ఆయన నిరంతరము మన యొక్క జీవితాల్లో ఆయన పనిచేస్తూ ఉన్నటువంటి వాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన నమ్ముకున్నటువంటి విశ్వాసుల యొక్క జీవితాల్లో ఆయన పనిచేస్తూ వారి పరిస్థితులను తన స్వాధీనంలో పెట్టుకొని ఆయన తనకి మహిమకరంగా వారి జీవితాలని మార్చివేస్తూ ఉన్నటువంటి దేవుడు. అంత గొప్ప దేవుడు. ఇక్కడ దేశాలనే మార్చివేసినటువంటి దేవుడు. నీ జీవితం చాలా చిన్నది, నీ సంవత్సరాలు చాలా తక్కువ, నీ జీవితకాలం ఒక దేశం యొక్క జీవితకాలంతో పోల్చుకుంటే చాలా తక్కువ, నీకు ఉండేటటువంటి పరిస్థితులు దేశం యొక్క పరిస్థితులతో పోల్చుకుంటే చాలా చిన్నవి, లిమిటెడ్ సర్కమ్స్టెన్సెస్. దేశాల్లో పనిచేసినటువంటి దేవుడు, దేశాలను మార్చినటువంటి దేవుడు నీ పరిస్థితుల్ని మార్చడా? నీ జీవితాన్ని ఆయన నడిపించలేడా? దానికి దిశని, గమ్యాన్ని ఆయన ఏర్పాటు చేయలేడా? కాబట్టి నువ్వు ఉన్నటువంటి ఆ దుఃఖకరమైనటువంటి ఆ డిస్పైర్, హోప్లెస్నెస్లో నుంచి నువ్వు బయటికి రావాలని చెప్పి దేవుని యొక్క కోరిక. దీని తర్వాత మనం ఇంకొక వాక్య భాగం దీంట్లో నుంచి మనం మాట్లాడుకుంటాం, అంటే తర్వాత మనము మాట్లాడుకుంటాం. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకో, దేవుడు నీ పక్షంగా ఉంటూ ఆయన కార్యము క్రియ చేసేటటువంటి దేవుడు, నీ పక్షంగా వ్యాజ్యమాడేటటువంటి దేవుడు, నిన్ను లేవనెత్తేటటువంటి దేవుడు, నీకు సమకూర్చేటటువంటి దేవుడు, నిన్ను నిలబెట్టేటటువంటి దేవుడు. తర్వాత వాక్య భాగంలో మనము ఇంకొక విషయాన్ని గురించి మనము చెప్పుకుంటాం. దేవుడు మిమ్మల్ని విస్తారంగా దీవించి ఆశీర్వదించునుగా. యేసు నామములో ఆమేన్.